దేశాన్ని వికసిత్ భారత్ వైపు నరేంద్ర మోడీ తీసుకెళ్తున్నారని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించిన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరిక. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో రైతు సదస్సు. క్యాన్సర్ పట్ల ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపిన చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధారాణి వంటి చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విన్నాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పం వికసిత్ భారత్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ 2047 ధ్యేయంగా స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందుకు సాగుతామని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం నందు 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు పూతలపట్టు శాసనసభ్యులు గుర్జాల జగన్మోహన్, కె మురళీమోహన్, నగర మేయర్ అముద, డిఆర్ఓ మోహన్ కుమార్లతో కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ఇదివరకే 13 జిల్లాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగిందని, ఈ పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించడం మన లక్ష్యమన్నారు. పీఎం స్వనిధి, పీఎం విశ్వకర్మ, పీఎం సూర్యఘర్ పథకాల అమలులో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన పెంచాలని ఈ దిశగా అధికారులు పనిచేయాలన్నారు. చిత్తూరు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం నందు చిత్తూరు జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లా అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరుకు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు పంపాలని, ప్రతిపాదనలు క్షుణ్ణంగా శాస్త్రీయంగా తయారు చేయాలన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరం నందు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా సేవలు అందించే ఆరోగ్య మిత్రులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ఏరియా ఆసుపత్రులు, సిహెచ్సిలు, నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు ట్రస్ట్ ద్వారా పేషెంట్లకు వైద్య సేవలు పొందడంలో సహాయ సహకారాలు అందించి వారికి తోడ్పాటును అందించాలన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. చిత్తూరు జిల్లా పెన్మూరు పులిగుండేశ్వర ఎఫ్పిసి మ్యాంగో భవన్లో రైతు సోదరుల సౌలభ్యం కోసం రేడియో రైతు దినోత్సవ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు చిత్తూరు జిల్లా స్థాయి వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొని రైతులకు ఆధునిక వ్యవసాయ మెలకువలను, యాజమాన్య పద్ధతులను వివరించారు. అలాగే రైతుల అనుమానాలను శాస్త్రవేత్తలు నివృత్తి చేశారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిర్వహిస్తున్న రైతు సదస్సు ద్వారా మెరుగైన వ్యవసాయ విధానాలను తెలుసుకోగలిగామని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తిరుపతి ఆకాశవాణి అసిస్టెంట్ డైరెక్టర్ సుధాకర్ మోహన్ పర్యవేక్షించారు. క్యాన్సర్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధారాణి. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అవగాహన ర్యాలీని నిర్వహించారు. అనంతరం సుధారాణి మాట్లాడుతూ, క్యాన్సర్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే క్యాన్సర్ నుంచి బయటపడవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. వ్యాఖ్యానం చిత్తూరు జిల్లా ప్రతినిధి విఆర్ చంద్రశేఖర్.